40,00,000 వస్తది అంటే 40,00,000 చేస్తది ఆ ఇల్లు. దాన్ని మా వాడొకడు 60,00,000కి అమ్మేసాడండి. నిజమే చెప్తున్నాను. నేనైతే తక్కువకే అమ్మాను. కానీ వాడు అమ్మేసిన తర్వాత వాడు చెప్పిన విషయాలు నాకు కాస్త ఆశ్చర్యం వేసినాయండి. నిజమే అనిపించింది నాకు కూడా. వాస్తవమే. వాస్తవ జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలు, మనకు ఉపయోగపడే సంఘటనలు నేను మీకు అర్థమయ్యేలాగా షేర్ చేస్తూ ఉంటాను కదండీ! అలాంటిదే ఇది కూడా. పాతిల్లు అమ్ముతూ ఉంటాం. అంటే ఈరోజు అమ్మట్లేదు కదా అనుకోవద్దు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు ఈ సందర్భం రావచ్చండి. అవసరం రావచ్చు. కొత్త ఇల్లు మంచి ఇంట్లోకి వెళ్ళొచ్చు. కొత్త ప్లేస్‌కి వెళ్ళొచ్చు. ఉన్నది అమ్ముకోవాల్సిన అవసరం రావచ్చు. నాకు కూడా వచ్చింది. కానీ వాడు అమ్మేసిన తర్వాత నాకు తెలిసింది ఈ విషయాలు. అప్పటికే నేను అమ్మేశానులెండి. సో, మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. చాలా మంచి విషయాలు మరి మనం షేర్ చేసుకుంటున్నాం. ఒక లైక్ ఇచ్చేస్తే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు చూసేవాళ్ళు. ఇలాంటి విషయాలు వాళ్ళందరికీ వెళతాయండి. ఒక లైక్ ఇవ్వండి. ఫాలో అవ్వడానికి ఏం ఆలోచించక్కర్లేదు. మంచి కంటెంటు, క్లీన్ కంటెంటు, అనాలిసిస్ చేసినటువంటి ఒరిజినల్ కంటెంటే నేను ఇస్తాను కాబట్టి, రోజువారీ జీవితంలో మనకు ఉపయోగపడేవే మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఫాలో అయిపోండి. సరే విషయానికొస్తానండి. జనరల్‌గా పాతిల్లుంది అమ్మేద్దాం అనుకున్న వెంటనే ల్యాండ్ వాల్యూ ఒకటే కడతామండి. మనము అంతే కడతాం. బ్రోకర్లు కూడా అదే చెప్తారు. ఆ బొక్కుంది, ఈ బొక్కుంది, ఆ లోటుంది, ఈ లోటుంది 100 లోటులు చెప్తాడండి బ్రోకరు. ఏది మనం అమ్ముతున్నాం అన్నప్పుడు. మనం కొనేటప్పుడు మాత్రం అబ్బో! 100 ఉపయోగాలు చెప్తాడండి. ఎక్కడైనా ఎందుకు పనికిరాని దాన్ని మనకు అంటగట్టేస్తాడు. మనది కాస్తో కూస్తో బాగున్నా గానీ, ఎందుకు పనికిరాదు అని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే మరి మనం కాస్తో కూస్తో తగ్గిస్తాం. తగ్గిస్తేనే వాడికి అమ్ముడైపోతుంది. అమ్ముడైతేనే కదండీ వాడికి కూడా స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. బయటికెళ్ళిపోతుంది కదా! అట్లా ఆలోచిస్తాడండి. సో, మరి ఇక్కడ చేయాల్సిందేంటి అంటే వాడేం చేశాడు అనేది చెప్తానండి. ఇల్లు కొనుక్కునే విషయంలో మీకు తెలుసు అందరూ గూడా ముఖ్యంగా వచ్చేది లేడీస్ వస్తారండి. లేడీస్ ఒపీనియన్ ఫైనల్ ఒపీనియన్ కదా! మనకి తెలిసిందే కదండీ! సో, మరి లేడీస్ ఒపీనియన్ ఫైనల్ ఒపీనియన్ అన్నప్పుడు లేడీస్ ఏం చూస్తారో చెప్పండి. మీరేదైనా ఇల్లు కొనుక్కున్నప్పుడు మీరే కొనుక్కుంటున్నారా? మీ ఒపీనియన్ మీద మీ ఇంటావిడని తీసుకెళ్ళి కొంటున్నారా? ఈ విషయంలో క్లారిటీ ఉంటే సరిపోతుందండి. సో, అంటే లేడీస్‌కి ఏ విషయాలు నచ్చుతాయనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో, కొన్ని విషయాలు జాగ్రత్తగా చూడండి అంటున్నారు. వంటగదిని అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఇవన్నీ అమ్మేద్దాం అనుకునేటప్పుడు ఒక 1,00,000, 2,00,000 పెట్టుబడి పెడితే 10, 15, 20,00,000 వాడికైతే 20,00,000 వచ్చింది కదండీ! వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అది పనికిరాని ఇల్లు కాదు. మంచి పనికొచ్చే ఇల్లులా కూడా చూపించుకోవచ్చు. అంటే మోసం చేయండి, మాయ చేయండి అని కాదు. ఆ పర్సెప్షన్ కొనుక్కునేవాడి పర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని మార్చగలిగితే ఆళ్ళు ఓ 10,00,000 పెడతారు. ఈవెన్ బ్యాంక్ వాళ్ళు, వాల్యూ చేసేవాళ్ళు కూడా ఇదే చేస్తారు కాబట్టి, వంటగదిని చక్కగా నీట్‌గా చేయండి. అంటే సింక్ దగ్గర నుంచి, వార్డ్‌రోబుల దగ్గర నుంచి, కిచెన్ సొరుగులు, అల్మరాలు వగైరా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా. పాత క్యాబినెట్‌లకి కాస్త కొత్త రంగు వేయించడం, కిచెన్ గట్టు వగైరా ఉంటుంది. అలాగే ఆ కిచెన్‌లో సపోజు ఈ ఎయిర్ వెంటిలేషన్ వగైరా లేకపోతే గనక అవి చిమ్నీలు వగైరా లేకపోతే అవి యాడ్ చేసేయండి. పెద్దగా ఏం ఖర్చు కాదండి. యాడ్ చేసేస్తే ఆటోమేటిక్‌గా దానికొక మంచి లుక్ వచ్చేస్తుంది. కిచెన్ ఇంప్రెషన్ అటు కిచెన్ నుంచే చూసుకుంటూ వస్తారు కదండీ! ఆ ఇంప్రెషన్ మిగిలిన వాటి మీద కూడా పడుతుంది. సో, ఒక లగ్జరీ లుక్ రావడానికి ఈ ఏర్పాట్లన్నీ ఉపయోగపడతాయి. అంటే ఆ సింక్ వగైరా ఇవన్నీ చూస్తారండి. గుర్తుంచుకోండి. ఆ చిన్న చిన్న శానిటరీ వర్క్స్ ఉంటే అవి కూడా చూసుకుంటారు లేడీస్. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ బాధలు పడి ఉంటారు కదా! అది. ఆ తర్వాత ఇక రెండోది స్మార్ట్ హోమ్స్ అని ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి. మీకు తెలుసు ఇక ఫ్యాన్ల దగ్గర నుంచి అన్నీ కూడా స్మార్ట్‌నెస్ కావాలి మనకి. సో, మరి ఎనర్జీ, ఎల్ఈడీ, సోలార్ ఇవన్నీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదండీ! సో, వీలైతే సోలార్ పెట్టించేయండి. స్మార్ట్ స్విచ్‌లు, స్మార్ట్ ఫ్యాన్‌లు వగైరా ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ హోమ్ అనే లుక్‌ని ఒక ఒక మంచి ఫీల్‌ని క్రియేట్ చేయగలిగితే అబ్బా! చాలా బాగా కట్టుకున్నారే, చాలా ఇంట్రెస్ట్‌గా కట్టుకున్నారే అనుకుంటారు వాళ్ళు కూడా. అంటే భవిష్యత్తులో ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి కూడా ఉండిపోతుందండి. మనసులో ఉండిపోతుంది. తర్వాతొచ్చి వెంటిలేషన్. మనం ఓకే. ఉన్నంత కాలం మనకి ఏదో అడ్జస్ట్ అయ్యాం అనిపిస్తది గానీ, కొత్త వాళ్ళకి వెంటిలేషన్ అవసరం. అంటే వాస్తు చూస్తారండి. మంచి గాలి, మంచి వెలుతురే గదా! వెంటిలేషన్ అంటే. ఈ 2 చక్కగా చూసుకుంటారు ప్రతి వాళ్ళు కూడా. సో, గదులు గూడా పెద్దగా అనిపిస్తది. ఏది వెంటిలేషన్ వచ్చినప్పుడు. ఈ వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే గ్లూమీగా ఉంటది. మూడ్ ఆఫ్ అయ్యి ఉంటుంది. చిన్నగా అనిపిస్తాయి గదులు. సో, కాస్త వెంటిలేషన్ వచ్చే ఏర్పాటు చేయండి. కిటికీలు వగైరా మార్చాలనుకుంటే మార్చేయండి. ఏం పర్వాలేదు. మంచి కర్టెన్స్ సెలెక్ట్ చేసేసి వేసేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ డోర్ ఎలా ఉందో చూడండి.
చిన్న చిన్న రిపేర్లు, టేక్ అయితే పాలిష్ చేయడం వగైరా అయితే చేసేయండి. ఎందుకంటే అక్కడి నుంచే వస్తారు కాబట్టి అవి చూసుకుంటూ వస్తారు. దాని మీద చాలా ఇంప్రెషన్ ఉంటుందండి. మెయిన్ డోర్ మనం కూడా బాగా చేయించుకుంటాం. బస్తర్ టేకు అది ఇది అని చెప్పి చాలా చెప్తాం. మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం. 4,00,000, 10,00,000 ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కదా! ఎందుకు ఉన్నదానికే మంచిగా పెయింట్ అది ఏసి మంచి హ్యాండిల్స్ అవి కూడా. చూడండి తుప్పు పట్టేసిన హ్యాండిల్స్, ఇరిగిపోయిన హ్యాండిల్స్ వగైరా ఉంటే స్క్రూస్‌తో సహా చిన్న విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని దానికొక డీసెంట్ లుక్ తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆ తర్వాత ఇల్లు ఎంత చిన్నదైనా గానీ చాలామందికి స్టోరేజ్ కావాలండి. అబ్బా! స్టోరేజ్ ఫెసిలిటీ ఉందా లేదా చూసుకుంటారు. ఎందుకంటే ఈవేళ రేపు అబ్బో! అవసరం ఉన్నా లేకపోయినా పొలోమని కొనేస్తున్నాం. బట్టల దగ్గర నుంచి చాలా కొనేస్తున్నాం కదండీ! ఇవన్నీ దాయాలి. సో, వార్డ్‌రోబుల దగ్గర నుంచి, ప్యాంట్రీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా అవసరం అండి. సో, మరి అప్పటికప్పుడు కొత్తగా కట్టించక్కర్లేదు గానీ మార్కెట్‌లో బ్రహ్మాండమైనవి దొరుకుతాయి. మీకు తెలుసు 1+1 ఆఫర్ల దగ్గర నుంచి 90% ఆఫర్ల వరకు కూడా వస్తూ ఉంటాయి. ఏది వుడ్ రిలేటెడ్ స్టోరేజ్ యూనిట్స్, మెటల్ కూడా కొన్ని చోట దొరుకుతాయి. ఇవి తీసుకొచ్చేస్తే మంచి ఫీల్, మంచి లుక్ ఉంటుంది. ఏది ఇంట్లో ఉన్న పెయింట్స్‌కి చక్కటి కాంబినేషన్‌లా చూసుకోండి. పెయింట్స్ కూడా ఒకసారి అవసరమైతే మక్కు పెట్టిచ్చేసి పెద్ద ఖర్చేం అవ్వదండి. సీలింగు దీనికి కూడా మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే డోర్ బెల్ దగ్గర నుంచి కూడా మళ్ళీ జాగ్రత్తలు తీసుకోండి. 2, 300 కదా అని వాళ్ళు పెట్టుకుంటారు అనుకోకుండా మనమే పెట్టిచ్చేస్తే బెస్ట్ అండి. వాళ్ళు కొట్టిన వెంటనే చక్కటి సౌండ్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. లాక్ వీలైతే స్మార్ట్ లాక్ పెట్టామనుకోండి, అబ్బా! ఎంత సేఫ్టీ, ఎంత సెక్యూరిటీ అనుకుంటారండి. స్మార్ట్ లాక్ కూడా పెట్టేయండి. ఇవన్నీ మా వాడు చెప్పిన విషయాలండి. నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇల్లు అమ్మేసిన తర్వాత వాడు చెప్పిన విషయాలే మీకు చెప్తున్నానండి. సో, సీసీటీవీ కెమెరా అంతకుముందు ఉండేది కాదు, పెట్టిచ్చాడు. ఏమంత ఖర్చు అవుద్ది? 4, 5 వేల్లో అయిపోతుంది కదండీ! అది పెట్టిచ్చాడు. ఫోన్‌కి అటాచ్ చేసుకున్నాడు. అది చూపిస్తున్నాడనమాట. ఇదిగో ముందు వైపు ఉంది, వెనక వైపు ఉంది, ఈ యాంగిల్‌లో పెట్టాను, మొత్తం కవర్ అయిపోతుంది అని. ఇంకా బాత్రూమ్ కూడా చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు కదండీ! ఒకటి అరా ఏమైనా దెబ్బతిన్న టైల్స్ ఉంటే మార్చేయడం, కమోడ్లు వరస్ట్‌గా ఉంటే మార్చేయడం, బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. గుర్తుంచుకోండి. చక్కటి క్లీనింగ్‌తో ఉన్న బాత్రూమ్‌ని చాలామంది ఇష్టపడతారు. అంటే డీసెంట్‌గా ఉండాలి. చెత్త, చెదారం మొత్తం బాత్రూముల్లో పోగేసేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, మరి అది లేకుండా అలాగే ముఖ్యంగా బాత్రూమ్ ట్యాపులు ఏమి ఇబ్బంది లేదు. కాస్ట్‌లీకి వెళ్ళక్కర్లేదు. జాగ్వార్ లాంటి బ్రాండ్లు ఒక మాదిరి రేటు కూడా ఇస్తున్నాయి కాబట్టి ఆ ట్యాపులు వగైరా అన్నీ మార్చేస్తే చక్కటి జల్లు స్నానం అందరికీ అవసరం కదండీ! షవర్స్ వగైరా చూపించగలిగితే వీలైతే అందులోనే గీజర్ వగైరా అన్నీ ప్రతి బాత్రూమ్‌కి ఒక గీజర్, ఇన్‌స్టంట్ గీజర్లు కూడా దొరుకుతున్నాయి కదండీ ఇవి. అంటే బ్రాండెడే చూసుకోండి, చవకగా చూసుకోండి. వాటిని ఇన్‌స్టాల్ చేసే విషయంలో బద్ధకించొద్దు. అమ్మేస్తున్నాం కదా అని చెప్పి బద్ధకించకుండా ఇంకొకళ్ళొచ్చి ఉండటానికి ఒక హోటల్ రూమ్‌ని ఎలా అయితే చక్కగా ఉంచుతారో, మంచి స్టార్ హోటల్ రూమ్‌ని అలాంటి ఫీల్ ఇవ్వగలిగితే ఎక్కువ రేట్ వచ్చేస్తదిరా బాబు అని వాడు చెప్పాడండి. సో, మరి ఇవన్నీ చేస్తూ మంచి ఫినిషింగ్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ కదా! వస్తువులు ఎంత గట్టిగా బాగా తయారు చేసినా ఫినిషింగ్ కూడా చూస్తారు అందరూ కూడా. ఏది వాల్యూ కట్టేవాడు కూడా. ఇది 1,00,000 నుంచి 4,00,000, 5,00,000 దాకా యావరేజ్ ఇల్లు చెప్తున్నాను. 40, 50 లక్షల్లో ఉన్న ఇంటికి ఇవన్నీ అయిపోతాయి కాబట్టి ఇవన్నీ చేసుకుంటే మంచి రేటొస్తుంది. తర్వాత వాళ్ళు చేయించుకోవాలన్నా కానీ వాళ్ళకి శ్రమే. కొంతమంది కొత్త వాళ్ళుంటారు. వాళ్ళకి ఏ అనుభవం ఉండదు. ఇంకో 2, 3 లక్షలు ఎక్కువవుతాయి. మనం ఆల్రెడీ ఇంటి పని చేయించుకున్న వాళ్ళం, కొంత అనుభవం ఉన్నవాళ్ళం, సప్లయర్సో లేకపోతే టెక్నీషియన్స్‌తో పరిచయాలుంటాయి కాబట్టి ఓ రూపాయి తక్కువకే చేయించొచ్చు. ఇగో ఈ ఫీల్ జనరేట్ చేయగలిగితే రూపాయికి ఎక్కువకి అమ్ముకోవచ్చు అంటున్నారండి. సో, మరి మనం ఇచ్చుకునే రెగ్యులర్ కంటెంట్‌తో పాటు ఇలాంటివి అంటే ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అండి. మినిమమ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ఉండట్లేదు ఈ మధ్య మనాళ్ళకని చెప్పి నేను ఇస్తున్నాను. రోజువారీ విషయాల నుంచే ఇంపార్టెంట్ విషయాలన్నీ తీసుకొని మీకు షేర్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో చెప్పండి. దయచేసి మీ కామెంట్ నన్ను ఉత్సాహపరుస్తుందండి. ఇంకో వీడియో చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఇంకా డౌట్స్ చాలా ఉంటాయి మీకు. ఆ డౌట్స్ కూడా ఎక్స్‌ప్రెస్ చేసేయండి. ఏం ఫీల్ అవ్వద్దు. ఇంక ఫాలో బటన్ నొక్కడం మర్చిపోవద్దు. నొక్కేయండి. థాంక్ యూ.